అమరావతి రాజధానికి సంబంధించి అనేక అంశాలు చాలా వివాదాస్పదంగా ఉంటున్నాయి. వాటి గురించి ఎవరైనా సరే ప్రశ్నిస్తే వీడు అమరావతికి వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ వాళ్ళు దుర్మార్గులు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండటం, గొప్ప రాజధాని ఉండటం వీళ్ళకి ఇష్టం లేదంటూ ఎవరైతే అడిగిన వాళ్ళు వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. కానీ ఏదైనా సరే ప్రజల సొమ్ముకు సంబంధించి ఒక పని చేస్తున్నప్పుడు పారదర్శకంగా ప్రతి పని కూడా ప్రజలకి ఓపెన్గా చెప్పాలి. అది న్యాయం. ఏదైనా సరే ఒక విషయం దాచిపెడుతున్నారంటే అందులో ఏదో తప్పు ఉంది, లేదా ప్రభుత్వ పెద్దలు అందులో ఏదో దోచుకోవడానికి ప్రయత్నిస్తూ కొన్ని నిజాలను దాచుతున్నారు అనేది అర్థం. సో మొట్టమొదటగా అమరావతి స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో హ్యాపీ నెస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐలకి అపార్ట్మెంట్లు. ఈ ఎన్ఆర్ఐలకి అపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 1200 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. అప్పుడు ఈ 1200 మంది దాదాపు 750 కోట్ల రూపాయలు అమౌంట్కి ప్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ రోజుల్లో అమరావతికి ఉన్న హైప్ సామాన్యంగా లేదు. చాలామంది ఎన్ఆర్ఐలు కేవలం ఆ వెబ్సైట్లో ఆఫర్ వచ్చిన తర్వాత క్షణాల్లో బుక్ అయిపోయాయి. అమరావతికి ఆ రోజుల్లో ఉన్న క్రేజ్ అలా ఉంది. క్షణాల్లో బుక్ అయిపోయాయి. కొంతమంది నా స్నేహితులు కూడా అమెరికాలో ఉంటున్న వాళ్ళు కూడా అరే మేము మిస్ అయ్యాయని చెప్పేసి నాకు ఫోన్లు చేశారు. అలాంటి డిమాండ్ ఉన్న రోజులు 750 కోట్ల రూపాయలతో వాళ్ళు 1200 మంది ఎన్ఆర్ఐలు ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. దాన్ని ఆ రోజుల్లోనే ఎస్ఎఫ్టీ 3492 రూపాయలకి కాంట్రాక్ట్కి ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా 2500 పెడితే అద్భుతమైన కట్టడాలు వస్తాయి. 2000 మామూలు పెరిగిన రేట్ల ప్రకారం ఇవాళ హైదరాబాద్ లాంటి సిటీలో 2000కే కాంట్రాక్టరు కట్టి నీకు నీట్గా ఇచ్చేస్తాడు సకల ఆధునిక సౌకర్యాలతో. కానీ వీళ్ళు అమరావతిలో 3500 రూపాయలు కన్స్ట్రక్షన్ ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు నిర్ణయించి దానికి 658 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. ఇక దాంట్లో 93 కోట్ల రూపాయలు మనకి లాభం వచ్చింది. మొట్టమొదటిగా అమరావతి నుంచి మనం ఇలా ఒక లాభదాయకమైన ప్రాజెక్ట్ చేసామని చెప్పేసి అప్పుడు గొప్పగా ప్రభుత్వం ప్రజెంట్ చేసింది. యాక్చువల్గా ల్యాండ్ కాస్ట్ అప్పుడు ఇంకా లెక్కేసింది కాదనుకుంటా. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం పెండింగ్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవహారం బయటకు వచ్చింది. వాళ్ళందరికీ ఫ్లాట్లు అప్పచెప్పాలి కనుక వాళ్ళందరికీ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసరికి 1009 కోట్లు అవుతుంది. అంటే అప్పటికంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇసుక ఫ్రీ. అప్పుడు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉండేది. ఇసుక ఫ్రీ ఉండి అమరావతిలో భూమి ప్రభుత్వాన్ని అయి ఉండి కన్స్ట్రక్షన్ కాస్టే 1900 కోట్ల రూపాయలు పెరగడం అనేది ఒక రకంగా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఏదో ఒక చిన్న కిటుకీకి సంబంధించింది. దీని వెనక ఏదో ఒక ఇబ్బంది ఉంది. దానివల్ల 351 కోట్ల రూపాయలు వాళ్ళకి అధిక భారం పడుతుంది. కనుక ఆ భారం మేము ఎవరైతే బుక్ చేసుకున్న ఫ్లాట్లో ఉన్నారో వాళ్ళకి వేయడం లేదు, అది మేమే భరిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇందులో కూడా ఒక తప్పు ఉంది. ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు భరించాల్సిన అవసరం ఉంది. రేపు లబ్ధి పొందేది 1200 మంది. వాళ్ళు పెరిగిన రేట్లు వాళ్ళ మీదే వేయండి కాదు, వాళ్ళ మీదే వేస్తే వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళగానే కోర్టు అసలు రేట్లు ఎందుకు పెరిగినాయి అని విషయాల్లోకి వెళ్తుంది. విషయాల్లోకి వెళ్ళగానే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓపెన్గా టెండర్లు పిలవమంటుంది. ఓపెన్గా టెండర్లు పిలిస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత అవ్వదు. ప్రభుత్వం భరించాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్ళి దాచిపెట్టి వెళ్లకుండా అందరికి ఓపెన్ చేయకుండా దాచిపెట్టి 350 కోట్ల రూపాయలు మేమే ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ భరిస్తున్నామని చెప్తూ దొడ్డిదారిన ఇందులో కొంత ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందుతున్నారనేది అర్థంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటగా హ్యాపీనెస్ట్ ప్రారంభించిన అమరావతిలోని ప్రాజెక్టు ఇప్పుడు నష్టాలకు గురవుతుంది. 350 కోట్ల రూపాయల నష్టం. ఆ నష్టం ప్రభుత్వమే భరిస్తూ ఎన్ఆర్ఐలకి మేలు చేస్తుంది. ఇలా ప్రతి ప్రాజెక్టులో కూడా ఇలాంటి మతలబులే ఉంటున్నాయి. ప్రధానంగా ప్రతి వాళ్ళు ఆశించేదంటే అమరావతికి సంబంధించి పారదర్శకత కావాలి.